హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా వివిధ పత్రికలని విశ్లేషణ చేయడము జరుగుతుంది. ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకోసము ప్రిపేర్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈరోజు మనము 22 డిసెంబర్ 2018కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందుగా అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇంతకుముందు అంటే ప్రీవియస్గా చేసినటువంటి క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి రిఫరెన్స్గా చూడండి. డే కరెంట్ అఫైర్సే కాకుండా, డైలీ కరెంట్ అఫైర్సే కాకుండా మంత్లీ కరెంట్ అఫైర్స్, 6 months కరెంట్ అఫైర్స్ కూడా మీకోసము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్వి ఉంటాయి. అంతేకాకుండా వివిధ అంశాలకు సంబంధించి హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అంతేకాకుండా తెలంగాణ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అన్ని క్లాసులు కూడా చాలా డెప్త్గా ఉంటాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీకు. క్లాస్లోకి వెళ్దాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలను పారిశ్రామిక ప్రోత్సాహాల విభాగము గుర్తించింది. ఇందులో కేంద్రము ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తించింది. అంటే ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి పారిశ్రామిక ప్రోత్సాహకాల విభాగము గుర్తించింది అన్నట్టు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలను. సో అందులో కేంద్రం ఎన్ని రాష్ట్రాలు మరియు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 27 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు. వివరాలు చూద్దాం. అంకుర కంపెనీల విషయంలో ఉత్తమ పనితీరును కనబరిచిన రాష్ట్రాలను పారిశ్రామిక విధానాల ప్రోత్సాహకాల విభాగం గుర్తించింది. అంకుర విధానాలు, ఇంక్యుబేషన్ హబ్లు, వినూత్నతకు అంకురారోపణ చేయడము, వినూత్నతను పెంచడము, నియంత్రణపరమైన మార్పులు, ప్రొక్యూర్మెంట్, న్యాయకత్వము, కమ్యూనికేషన్, ఛాంపియన్లు, ఇలా పలు విభాగాల్లో రాష్ట్రాల పనితీరును లెక్కగట్టారు. మొత్తం 27 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియలో పాల్గొన్నాయని ప్రభుత్వం తెలిపింది. నెక్స్ట్ వన్, అమరావతి, విజయవాడలో, విశాఖపట్నంలో ఆర్థిక పరిస్థితిపై ఆడిట్ నిర్వహించాకే శాశ్వత మరియు విశ్రాంత ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అందిస్తామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి యనమల రామకృష్ణుడు. వివరాలు చూద్దాం. విజయవాడ, విశాఖపట్నం నగరపాలక సంస్థల ఆర్థిక పరిస్థితిపై ఆడిట్ నివేదికలు పరిశీలించాకే శాశ్వత విశ్రాంత ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఖజానా నుంచి చెల్లించే విషయమై నిర్ణయాన్ని తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తీర్మానించడం జరిగింది. నెక్స్ట్ వన్, 2014 సంవత్సరంలో జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్య కేసులో నిందితుడు చంద్రబాబుకి ప్రత్యేక న్యాయస్థానము విధించిన ఉరిశిక్ష సరైనది అని తీర్పునిచ్చిన కోర్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై హైకోర్టు. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసుకు సంబంధించి నిందితుడికి ముంబై హైకోర్టు మరణ శిక్ష విధించింది. 2014 జనవరి 5న సాఫ్ట్వేర్ ఇంజనీర్పై చంద్రబాబు సనప్ అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఈ కేసు విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు నిందితుడు చంద్రబాబుకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే 2015లో ప్రత్యేక కోర్టు విధించిన ఉరి శిక్షను హైకోర్టు సమర్థించడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? దేశంలో మహిళలపై హింస పెరుగుతున్నందున మరణశిక్ష సరైనది అని న్యాయస్థానము స్పష్టం చేసింది ఇటీవల. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల దేశంలోని పరిశుభ్రమైన ఓడరేవులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఓడరేవుకు 8వ స్థానము లభించింది. ఆన్సర్ ఆప్షన్ బి 2వ స్థానము. వివరాలు చూద్దాం. దేశంలోని పరిశుభ్రమైన పోర్టుల్లో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఓకేనా? విశాఖ ఓడరేవు వరుసగా 3సారి ఈ గౌరవం దక్కించుకుంది ఫ్రెండ్స్ విశాఖ ఓడరేవు. ఓకేనా? కేంద్ర ప్రభుత్వము స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట ఓడరేవులకు ఏటా ఈ అవార్డులను అందజేస్తారు. ఇప్పటికే 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అవార్డును విపిటి ఎంపికైంది. తాజాగా 2017-18 సంవత్సరానికి కూడా ఎంపిక కావడం విశేషము. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టదలిచిన ప్రాంతీయ వలయాకార ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ రింగ్ రోడ్డు ఎన్ని కిలోమీటర్ల మేర ఎక్కడ నిర్మించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాద్ 362 కిలోమీటర్ల మేర ఈ యొక్క రింగ్ రోడ్ను నిర్మించనున్నారు. వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టదలిచిన ప్రాంతీయ వలయ రహదారి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వము సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. భూసేకరణ ప్రారంభించుకోవాలని రాష్ట్రానికి సూచించింది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రతికార సంస్థ ఉన్నతాధికారులతో తెరాస ఎంపీలు సమావేశమయ్యారు. వలయ రహదారి అంటే రింగు రోడ్డు ఆవశ్యకత, డిపిఆర్ను ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులకు ఎంపీలు వివరించడం జరిగింది. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న వివిధ ప్రాంతాలను కలుపుతూ 362 కిలోమీటర్ల పొడవున ప్రాంతీయ వలయ రహదారిని నిర్మించాలని యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సైబర్ నేరాలను అరికట్టేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సంస్థల అంటే వివిధ కంపెనీల మరియు ప్రజల పర్సనల్ కంప్యూటర్ల సమాచారము పరిశీలించడం అంటే ఎప్పటికప్పుడు తనిఖీ చేసేటువంటి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం పొందింది ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం. సైబర్ నేరాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వము కీలక చర్యలు చేపట్టింది. 10 కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి అధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలతో పాటు అన్ని సంస్థలు ఉపయోగించే అన్ని కంప్యూటర్లలోని సమాచారంపై పరిశీలనకు అవకాశము కలుగుతుంది. సైబర్ నేరాల నియంత్రణలో సహా భద్రత పటిష్టం చేయడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది అన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, శ్వేత సౌధంలో రాజీనామాల పర్వము కొనసాగుతూనే ఉంది. ఇటీవల అమెరికా విదేశాంగ విధానాలతో విసుగు చెంది రాజీనామా చేసిన జిమ్ మ్యాటిస్ ఏ శాఖ యొక్క అధిపతి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రక్షణ శాఖ మంత్రి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాలతో విసుగు చెందిన ఆ దేశ రక్షణ శాఖ మంత్రి జిమ్ మ్యాటిస్ తన పదవికి రాజీనామా చేశారు. సలహాదారుల యోచనను పెడచెవిన పెడుతూ సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించాలని ట్రంప్ నిర్ణయించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడము విశేషము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్ మరియు తులసి ప్రజాపతి బూటకపు ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేస్తూ ఈ విచారణను కేంద్ర ప్రభుత్వము ఎవరికి అప్పగించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ రజనీష్ రాయ్. వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్ తులసి ప్రజాపతి బూటకపు ఎన్కౌంటర్ కేసును విచారణ చేస్తున్న ఐపీఎస్ అధికారిని కేంద్ర ప్రభుత్వ హోంశాఖ సస్పెండ్ చేసింది. 1992 ఐపీఎస్ బ్యాచ్ గుజరాత్ క్యాడర్కు చెందిన రజనీష్ రాయ్ ఈ హై ప్రొఫైల్ కేసును విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన డిప్యుటేషన్పై ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని యాంటీ టెర్రరిజం స్కూల్ ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో పనిచేస్తుండడం తెలిసిన విషయమే. నెక్స్ట్ వన్, ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ప్రతిష్టాత్మక మానవ హక్కుల పురస్కారం 2018 సంవత్సరానికి గాను ఎవరికి మరణానంతరము ప్రకటించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చాలా ఈమె పాకిస్తానీ మహిళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అస్మా జహాంగీర్. వివరాలు చూద్దాం. పాకిస్తాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి అస్మా జహాంగీర్కు అరుదైన గౌరవము దక్కింది. ఐక్యరాజ్య సమితి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రకటించే ప్రతిష్టాత్మక మానవ హక్కుల పురస్కారం 2018 అస్మా జహాంగీర్ను మరణానంతరము వరించింది. పాకిస్తాన్లో సైనిక జోక్యానికి మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఆస్మా ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా 2019 జనవరి 8-9 తేదీలలో కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇందులో మధ్యాహ్న భోజన పథకానికి చెందిన సిబ్బంది కూడా వేతన పెంపు కోసము సమ్మెలో కొనసాగుతారని ప్రకటించినటువంటి రాష్ట్ర నేతలు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వరలక్ష్మి మరియు ఎస్ రమా గారు. ఓకేనా, వీరిద్దరు కూడా నేతలు. వివరాలు చూద్దాం. జనవరి 8-9 తేదీలో కార్మిక సంఘాలు నిర్వహించతలపెట్టిన సార్వత్రిక సమ్మెలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులు పాల్గొంటున్నారు. తమను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని కోరుతూ యూనియన్ దేశవ్యాప్త సమ్మెలో
పాల్గొనాలని పిలుపునిచ్చింది. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడంతో పాటు 45వ ఇండియన్ లేబర్ సిఫారసులను అమలు చేయాలని విద్యాశాఖ కమిషనర్కు సమ్మె నోటీసులు ఇచ్చింది. ఇవే డిమాండ్లతో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. గురువారం కార్మిక యూనియన్ నేతలు కె వరలక్ష్మి, ఎస్ రమ ఓ ప్రకటనలో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన కార్మికులకు ప్రకటించే ప్రధానమంత్రి శ్రమ అవార్డులు 2017 సంవత్సరానికి గాను ఎంతమందికి ఇటీవల ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది లేదా గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 40 మంది ఫ్రెండ్స్. ఓకేనా, వివరాలు చూద్దాం. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన కార్మికులకు ఏటా ఇచ్చే ప్రధానమంత్రి శ్రమ అవార్డులను కేంద్ర కార్మిక శాఖ గురువారం ప్రకటించింది. 2017కు ఈ అవార్డులు ప్రకటిస్తున్నట్లుగా పేర్కొంది. ఈ ఏడాది శ్రమరత్న అవార్డు ఒక్కరికి కూడా రాలేదు, అంటే ఎవరు కూడా నామినేట్ కాలేదు ఫ్రెండ్స్ దానికి. ఓకేనా, ఇందులో శ్రమభూషణ్ 3, శ్రమవీర్, శ్రమాదేవి అవార్డులను 16 మందిని ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో 3 మహిళలు సహా మొత్తం 40 మందిని శ్రమ అవార్డులకు ఎంపిక చేశామని పేర్కొంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులో మొత్తము 23 మంది ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, అంతేకాకుండా రిమైనింగ్ ఎవరు ఇంకా 17 మంది ప్రైవేట్ రంగం నుంచి ఎంపికైనట్లుగా తెలిపారు. నెక్స్ట్ వన్, ఫిన్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్లు అధిక దిగుబడినిచ్చే అడ్వాన్స్డ్ జీనోమిక్స్ బ్రీడింగ్ సాంకేతికను ఇక్కడ నిర్వహించినటువంటి సమావేశంలో వివరించడము జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్. వివరాలు చూద్దాం. మేలైన వంగడాలను తక్కువ సమయంలోనే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధిక దిగుబడుల సాధనకు స్పీడ్ బ్రీడింగ్ సాంకేతిక పరిజ్ఞానము గణనీయంగా తోడ్పడుతుందని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ లీ హిక్కీ తెలిపారు. అడ్వాన్స్ జీనోమిక్స్ బ్రీడింగ్ సాంకేతికపై హైదరాబాద్ శివార్లోని ఇక్రిసాట్లో గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ స్పీడ్ బ్రీడింగ్ సాంకేతిక గురించి ఇతను వివరించడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, ఇది క్వీన్లాండ్ విశ్వవిద్యాలయం ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, చిన్నగా ఒక చెక్ చేసుకోండి ఇది. ఓకేనా, నెక్స్ట్ వన్, తెలంగాణలో బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి స్థిరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ప్రకటించిన రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శశాంక్ గోయల్. వివరాలు చూద్దాం. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి స్థిరమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయల్ చెప్పారు. కేంద్రం చేపట్టిన దేశంలో పత్తి సరఫరాలో పనిచేసే వారికి ప్రాథమిక సూత్రాలు, హక్కులు అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ రైట్స్ అండ్ వర్క్ ఇన్ ద కాటన్ సప్లై చైన్ ఇన్ ఇండియా అనే ప్రాజెక్టు పరిశోధనకు తెలంగాణను ఎంపిక చేసినట్లుగా ఈ నేపథ్యంలో తెలపడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రంలో స్టెరిలైట్ కర్మాగారానికి అనుమతులిస్తూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడంతో వివిధ పార్టీలు, ఉద్యమకారులు తీవ్రమైన నిరసన తెలియచేయడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. వివరాలు చూద్దాం. స్టెరిలైట్ కర్మాగార వ్యవహారం మరోసారి రాష్ట్రంలో సెగ పుట్టిస్తుంది. నిబంధనలతో కూడిన అనుమతి ఇస్తూ ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటే గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పునివ్వడంతో నిర్వహణ సంస్థ వేదాంత తదుపరి చర్యల్లో ఉంది. మరోవైపు కర్మాగారాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు, ఉద్యమకారులు, స్థానికులు కూడా అదే స్థాయిలో తమ నిరసన తెలుపుతున్నారు. మునుముందు ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకుంటాయని ఇప్పుడే ఆసక్తి రేపుతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇటీవల అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు తీర్పునిస్తూ హైలాండ్ ఆస్తులను వేలానికి వేయండి అని ఆదేశించింది. దీనికి గాను ఎస్బీఐ, సిబిఐ వీడియోలను ఎంత మొత్తంగా నిర్ణయించడము జరిగింది అంటే హైలాండ్ ఆస్తులన్నీ కూడా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 600 కోట్ల రూపాయలు. వివరాలు చూద్దాం. అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
హైలాండ్లో వేలం వేయడానికి రంగం సిద్ధమైంది. హైలాండ్ కనీస ధర 600 కోట్లుగా ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. హైలాండ్ విలువ ఎంత ఉంటుందనే దానిపై ప్రభుత్వం, సిఐడి, ఎస్బీఐలు ధరను న్యాయస్థానానికి సమర్పించినట్లుగా తెలుస్తుంది. అనంతరం హైలాండ్ను వేలం వేయాలని ఎస్బీఐని హైకోర్టు ఆదేశించడము జరిగింది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈరోజు కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ప్రతిరోజు ఇలాగే మనము ఎర్లీ మార్నింగే కరెంట్ అఫైర్స్ పైన క్లాసెస్ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఒకటి రెండు చాప్టర్స్ పైన వివిధ సబ్జెక్ట్స్ పైన, పాలిటీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కావచ్చు, ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన కనీసం 2 వీడియోస్ని అప్లోడ్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా ఉపయోగపడే విధంగా, అంతేకాకుండా రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా క్లాసెస్ అనేవి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అందరూ కూడా ఫాలో అవ్వండి, ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.